హాయ్ నాన్న యోగి. ఓకే నాన్న, మనం లాస్ట్ సెషన్లో కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ లిక్విడ్స్ బై యాడింగ్ సమ్ మోర్ థింగ్స్ అనేది చూసాము. ఓకేనా, డిస్టిల్డ్ వాటర్ ప్లస్ సాల్ట్ ఆర్ డిస్టిల్డ్ వాటర్ ప్లస్ లెమన్ జ్యూస్ ఓకే యూజ్ చేసి మనము ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా లేదా అన్నది చూసాము. ఓకేనా, సో అండ్ ఎల్ఈడి ఫంక్షనింగ్ కూడా చూసాము. సో ఇప్పుడు సెషన్లో మనము కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది చూద్దాము. ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్డ్ బాడీ. ఓకే, ఎలక్ట్రిక్ ఛార్జ్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని చెప్పుకున్నాము. ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఈ పర్టికులర్ టైంలో ఇంత ఛార్జ్ ఫ్లో అవుతుంటే మనం దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని పిలుస్తాము. ఓకేనా, సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల మనకు కెమికల్ చేంజెస్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతాయి, కెమికల్ చేంజెస్ ఎలా జరుగుతాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో మనం సాలిడ్స్ అండ్ లిక్విడ్సే కాకుండా కొన్ని వెజిటేబుల్స్, కొన్ని మెటీరియల్స్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా, ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ మనము లెటర్సే ఒక పొటాటో తీసుకుందాము. ఓకేనా, ఓకే ఫస్ట్ పొటాటోని హాఫ్ చేద్దాము. ఓకే, లెట్స్ సే దిస్ ఈస్ ఏ పొటాటో అండ్ కట్ డౌన్ ద పొటాటో ఇంటూ 2 halves. అంటే ఒక హాఫ్ పీసే తీసుకుంటాము. ఓకేనా, దీంట్లో 2 కాపర్ వైర్స్ పెడదాం. ఓకే, కాపర్ వైర్స్, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ఇది మనకు ఎల్ఈడికి కనెక్ట్ చేద్దాము. ఓకే, దిస్ ఈజ్ పాజిటివ్ టర్మినల్, దిస్ ఈజ్ నెగిటివ్ టర్మినల్ అండ్ ఇక్కడ మనం ఒక బ్యాటరీ తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ పొటాటో. పొటాటోలో ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది అని మనం నేర్చుకున్నాము. ఓకేనా, సో పొటాటోలో 2 ఎలక్ట్రోడ్స్ డిప్ చేసాము. ఎలక్ట్రోడ్స్ మీన్స్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద ఎలక్ట్రోలైట్ అండ్ ద టెస్టర్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఈ రెండిటి మధ్యలో ఉండే కాంటాక్ట్స్ మనం ఎలక్ట్రోడ్స్ అంటాము. ఒక బల్బ్ తీసామనుకోండి, బల్బ్ నార్మల్ 40 వాట్స్ బల్బ్, సూర్య బల్బ్స్ వచ్చేవి కదా ఇంతకుముందు, దానికి 2 ఎలక్ట్రోడ్స్ కనిపిస్తాయి మనకు. ఆ ఎలక్ట్రోడ్స్ మనకు సాకెట్లో ఎక్కడైతే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే 2 కాంటాక్ట్స్ అవుతాయో, ఓకేనా, సాకెట్లో ఉండే టర్మినల్స్, ఈ టర్మినల్స్ 2 కాంటాక్ట్ డైరెక్ట్ అవుతాయో అప్పుడే మనకి బల్బ్ అనేది కరెంట్ ఫ్లో అయ్యి బల్బ్ గ్లో అవుతుంది. ఓకేనా, సో హియర్ టేక్ పొటాటో అండ్ మేక్ ఇట్ ఇంటూ హాఫ్. ఓకే, హాఫ్ చేసాం దాన్ని. ఓకేనా, అండ్ ఇన్సర్ట్ టూ కాపర్ వైర్స్. ఓకే, connect one end of the wire to the one end of LED. One end of wire to positive terminal of LED
connect other end to connect one more wire to other connect one more wire to one terminal of battery. Positive side of battery. ఈ సింబల్ మనం బ్యాటరీ సింబల్, ఓకేనా? ఈ సింబల్ బ్యాటరీ. కనెక్ట్ వన్ మోర్ బ్యాటరీ సింబల్, బ్యాటరీ టర్మినల్ టు ఇంకొకటి ఎక్కడ వస్తుంది? నెగటివ్ సైడ్ ఆఫ్ ఎల్ఈడి టు అదర్ సైడ్ ఆఫ్ ఎల్ఈడి. ఓకే, దిస్ ఈజ్ అవర్ టెస్టర్. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత మనకి ఎల్ఈడి గ్లో అవుతుందా? గ్లో అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ అనేది పొటాటోలో నుండి పాస్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇలా పాస్ అవుతున్నప్పుడు ఇలాగే మనం ఒక 20 to 30 minutes ఇలాగే చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, మనకి ఈ టెర్మినల్ దగ్గర ఒక గ్రీన్ స్పాట్ అనేది వస్తూ ఉంది. ఓకేనా? దిస్ ఈజ్ గ్రీన్ స్పాట్. Okay, green spot. This is due to the chemical changes which are occurring in the potato. Okay, so potato lo మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు మనకు వన్ ఆఫ్ ద టెర్మినల్స్ దగ్గర మనకు ఒకటి గ్రీన్ స్పాట్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ స్పాట్ ఎందుకు వస్తుంది అని అంటే, వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ డ్యూ టు ద కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద పొటాటో. ఓకేనా? ఈ ఎలక్ట్రిక్ కంపల్సరీ అన్ని వెజిటేబుల్స్కి వస్తుందా? మీన్స్ వీ కెనాట్ అష్యూర్. ఓకేనా? మనం అలాగా చెప్పలేము. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ డిపెక్టింగ్ ద కెమికల్ ఎఫెక్ట్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక వెజిటేబుల్స్లోనే కాకుండా హ్యూమన్ బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది. ఓకే, పాస్ అవుతుంది. నాట్ ఓన్లీ పొటాటో, టమాటోస్లో కూడా మనము ఈ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ అనేది మనము చూస్తాము. నాన్న, డౌట్స్ ఉన్నాయా ఇందాకటి సెషన్లో ఏవైనా నీకు? ఓకే నాన్న. అంటే ఇప్పుడు మనం ఒక పొటాటోలోనే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది కదా, ఇంకేమైనా వెజిటేబుల్స్లో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయ్యింది? అలా ఏం లేదు. ఓకే, టమాటోలో కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. అండ్ టమాటోలో కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. ఓకే నాన్న, ఈ సెషన్ నీకు బాగా అర్థమైందా? మెటల్స్లో ఏమన్నా కండక్ట్ అవుతుందా? అన్ని మెటల్స్ మీన్స్ bismuth is also a metal, but electricity will not conduct in bismuth. ఓకే, ఇంకేమైనా డౌట్స్ అన్నానా? ఓకేనా? ఇందాక మనము నాన్ మెటల్స్ ఆర్ కండక్టింగ్ ఆర్ నాట్ అని చూసాం కదా ఇందాకటి సెషన్లో. సో అన్ని నాన్ మెటల్స్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీయా? సమ్ టైమ్స్ నో. ఓకే, ఇప్పుడు మెటల్ కాదు అని అంటే అది కండక్టర్ కాదు అని చెప్పలేం మనము. ఓకేనా? దెర్ ఈజ్ వన్ ఎలిమెంట్ కాల్డ్ గ్రాఫైట్. ఓకేనా? బట్ ద ఎలక్ట్రిసిటీ విల్ కండక్ట్ త్రూ ఇట్. ఓకేనా? రబ్బర్, ప్లాస్టిక్ ఎలాగైతే నాన్ మెటల్స్ కావు అండ్ అది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బట్ గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ మెటల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనము ఎలక్ట్రోలైటిక్ సెల్
అంటే ఏంటో చూద్దాము, ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటో చూద్దాము. ఓకే నాన్న.